ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు మరియు జవాబులు. ఫస్ట్ క్వశ్చన్, తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సభ్యులు ఎవరు? జవాబు, చైర్మన్ సూదిని రామరెడ్డి గారు తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్గా నియమితులయ్యారు. సభ్యులు వచ్చేటప్పటికి నాగులూరి కృష్ణకుమార్, బాసా వేణుగోపాల యాదవ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, తెలంగాణ కరెంట్ అఫైర్స్లో వస్తుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏమిటి? ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది కోల్ గ్యాసిఫికేషన్కి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంటి, సిన్ గ్యాస్ అంటే ఏమిటి? అది కొంచెం క్వశ్చనింగ్లో అక్కడ తప్పుగా ప్రింట్ అయిందండి, ఏమనుకోవద్దు. జవాబు వచ్చేటప్పటికి బొగ్గును సింథటిక్ గ్యాస్గా మార్చే ప్రక్రియనే కోల్ గ్యాసిఫికేషన్ అంటారు. సింథటిక్ గ్యాస్ను సిన్ గ్యాస్ అని అంటారు. అసలు అయితే కేంద్ర ప్రభుత్వం 2020లోనే కోల్ గ్యాసిఫికేషన్కు మిషన్ అనేది ప్రారంభించింది. ఇక్కడ మనం ఇప్పుడు అసలు ఇది డిస్కస్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, అమెరికా ఇరాన్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా ధరలు పెరిగిపోవటం, మన ఇండియాలోకి వచ్చేటప్పటికి ఈ ఆయిల్ డీజిల్ రేట్లు పెరిగిపోవటం వల్ల ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది కోల్ గ్యాసిఫికేషన్ వైపు దృష్టి పెట్టడం జరిగింది. దానికోసమనే కోల్ గ్యాసిఫికేషన్కి ఆమోదముద్ర వేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో 2025-26 రబీ సీజన్లో వరి సాగుతో పాటు ధాన్యం ఉత్పత్తిలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? వెరీ 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 ఇంపార్టెంట్. జవాబు వచ్చేటప్పటికి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో 2025-26 రబీ సీజన్లోకి వచ్చేటప్పటికి వరి సాగులోనే కాకుండా వరి సాగుతో పాటు ధాన్యం ఉత్పత్తిలో కూడా తెలంగాణ ఫస్ట్ స్థానంలో వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 59.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు ప్రణాళికా శాఖ నివేదిక అనేది తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రశ్న, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 2027-28 కాలానికి తాత్కాలిక సభ్య దేశాలుగా ఎవరు ఎన్నికయ్యారు అంటే ఏ ఏ దేశాలు ఎన్నికైనాయి అని అక్కడ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేటప్పటికి 193 దేశాలతో కూడిన ఐరాస సాధారణ అసెంబ్లీ 2026 జూన్ 4న ఎన్నుకున్న దేశాలు ఏవి అంటే ఆస్ట్రియా, కిర్గిస్తాన్, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వే. ఈ ఐదు దేశాలు కూడా సభ్య దేశాలుగా అయితే ఎన్నికవ్వడం జరిగింది. అది కాలం ఏంటి 2027-28. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి దీనికి సంబంధించింది, ఇది మనకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లోకి వస్తుంది మనకిది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 2026 చివరి నాటికి పదవీ కాలాన్ని ముగించుకొనున్న దేశాలు ఏవి? వెరీ వెరీ ఇంపార్టెంట్. జవాబు, డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సొమాలియా. ఎక్కడన్నా నోట్స్ తీసుకోండి, నోట్స్లో నోట్ చేసుకోండి, ఎవ్రీడే మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల దేశంలో నిర్వహించిన సాధనా సప్తాహ్ 2026 అంటే ఏమిటి, ఎప్పుడు నిర్వహించారు? జవాబు, 2026 ఏప్రిల్ 2 నుంచి 8 వరకు సాధనా సప్తాహ్ 2026 నిర్వహించడం జరిగింది. అసలు ఈ సాధన అనేదానికి పూర్తి ఫుల్ ఫామ్ ఏంటి అంటే స్ట్రెంథనింగ్ అడాప్టివ్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ యాప్టిట్యూడ్ ఫర్ నేషనల్ అడ్వాన్స్మెంట్. మళ్ళీ చదువుతున్నాను, స్ట్రెంథనింగ్ అడాప్టివ్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ యాప్టిట్యూడ్ ఫర్ నేషనల్ అడ్వాన్స్మెంట్. దీని యొక్క లక్ష్యం ఏంటి, అసలు ఎందుకు ఇది అంటే పౌర కేంద్రీకృత పాలనను బలోపేతం చేయడానికి, పౌర సేవల సామర్థ్యం పెంచడానికి అండ్ జవాబుదారీతనాన్ని మరియు సేవల పంపిణీని మెరుగుపరచడం కోసమని ఈ సాధన అనేదాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 2వ అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు? వెరీ 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 ఇంపార్టెంట్ అండి, ఇది స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో వచ్చేస్తుంది. ఇది కర్ణాటక రాష్ట్రంలో నిర్మించనున్నారు. ఏంటిది, భారతదేశంలో 2వ అతిపెద్ద క్రికెట్ స్టేడియంను కర్ణాటక రాష్ట్రంలో అయితే నిర్మించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏంటిది, నరేంద్ర మోదీ స్టేడియం గుజరాత్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతీయ మామిడి పండ్ల మీద నిషేధం విధించిన దేశం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో వస్తుంది. జవాబు, జపాన్ దేశం భారతీయ మామిడి పండ్లపై నిషేధం విధించింది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరికి 5వసారి ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? జవాబు, పుదుచ్చేరిలో 5వసారిగా సీఎంగా రంగస్వామి
ప్రమాణ స్వీకారం చేశారు. పుదుచ్చేరి అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం. దీనికి 5వసారి సీఎంగా ఆయన ఎన్నికైతే అయ్యారు. రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్, పుదుచ్చేరి ప్రమాణ స్వీకారంలో భాజపాకు చెందిన ఏ మంత్రి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు? పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం అండి ఇది. ఇక్కడ ఈ ప్రాంతంలో భాజపాకు చెందిన ఏ మంత్రి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ వచ్చేటప్పటికి మల్లాడి కృష్ణారావు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. సో మరిన్ని డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.